హాయ్ అందరికీ. మనం ఇప్పుడు రాయల్ టైగర్ పార్క్ పటాయా పోయే రోడ్లో, బ్యాంకాక్ నుంచి పటాయా పోయే రోడ్లు ఉంటాయి అన్నమాట. ఇది టైగర్స్ ఉంటాయి. టైగర్స్తోన చాయ్ తాగొచ్చు, టైగర్స్తోన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది ఇక్కడనే. ఇక బ్రేక్ఫాస్ట్ బఫే కోసం వచ్చినాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ విత్ టైగర్స్ అనమాట. చూద్దాం. పులులతో ఛాయ్, పులితో వేట, నాతో ఆట అన్నట్టు పులితో ఛాయ్. లోపలికి ఇదంతా ఒక ఎంత అంటే 200 బాత్స్ 250 బాత్స్ అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు అంతా. ఇట్లా పులులు ఉంటాయి అన్నమాట. మనం గ్లాస్లో ఉంటాము. అంటే ఒక రెస్టారెంట్ ఇది. రెస్టారెంట్లో పులులు అవి వండుకొని ఉన్నాయి. పొద్దుగాల పోయినాం మేము, 7:30 8 ఆ టైంలో, 7:30 8 ఆ టైంలో పొద్దున్నే పోయినాము. అప్పుడు అనమాట ఇది. పులులు ఇంకా పండుకొని ఉన్నాయి. లేవలేని కూడా లేవలేదు. పోయి చూస్తున్నాం. జనాలు మస్తు జనాలు ఉండే. ఈ అమ్మాయి బాగుంది కదా, మన ఇండియనే. చూస్తుందని చెప్పేసి ఇట్లా తీసేసిన. మాట్లాడిండి ఆమెతో. ఆమె చెప్పింది వాళ్ళు ట్రిప్ ఎండ్ చేసుకొని పోతురంటాం. ఫుడ్ విషయానికి వస్తే చూడండి, ఇక ఫుడ్ ఏమేమి ఉంటాయో. ఆ అంకుల్ని చూడండి, హైపర్ అవుతుంటాడు. ముందర పోతుంది చూడు ఆయన. కానీ టిఫిన్ బాగుండే, నేను తిన్నా కదా, సూపర్ ఉండే టిఫిన్. అన్నీ ఉండే, ఫ్రూట్స్ ఉండే, అన్నీ ఉండే. రాయల్ బెంగాల్ టైగర్, మన పేరే అది. బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్, మన టైగర్లే అంటాం. దిస్ ఈజ్ రాయల్ బెంగాల్ టైగర్ రవితేజ. ఇక్కడ టైగర్స్ బాగుండే. అటు సైడ్ వచ్చినాయి. వాళ్ళు ముందర ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఇంకేం చేస్తాం. కానీ టిఫిన్ బాగుండే, నాకు టిఫిన్ నచ్చింది. పిల్లలని తీసుకొని పోతే బాగుంటుంది. పిల్లలకి సెట్ అంటే సెట్ పిల్లలకి. టిఫిన్ తిని తర్వాత బ్రెడ్ జాములు, నెక్స్ట్ అది అయిపోయాక మంచిగా ఛాయ్ తాగి 2 గంటలు మొత్తం టైం. కానీ భలే ఉండే, 2 hours టైం పులులతోన. రాయల్ బెంగాల్ టైగర్. ఈడ మొత్తం మనోళ్ళే అబ్బా. ఫారెన్ వచ్చానండి అన్నట్టు బ్యాచ్ అంతా మన బ్యాచే. ఇదంతా ఇండియన్ బ్యాచ్. అందులో మన తెలంగాణ ఏపీ వాళ్ళు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంటారు. పట్టాయలా ఏడ చూసినా వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఈడ లైవ్ దోశ, నూడిల్స్, బాయిల్డ్ ఎగ్స్. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఈడ రెడ్ కలర్లు ఉన్నాయి. ఆ గుడ్లు తీసుకొని పోయినాం మేము. అదో పెద్ద స్టంట్ అయింది. ఆ గుడ్లు అలా కొడితే బాయిల్డే, సరిగా బాయిల్ కాలేదు. ఏంది అన్న ఇదంటే, ఏందండి ఇది అని అడిగారు పోయి మా వాడు. వాట్ ఈస్ దిస్? ఏం చెప్పారు? తినాలి, అట్లనే ఉంటాయి ఇక్కడ గుడ్లు అని చెప్పి మూసుకొని అన్నీ తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేసినాం. అది పంచాయతీ అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అవి ఉండే, తిన్నాం, బాగానే ఉండే. చాయ్ నాకు తెలియక చాయ్లో డైరెక్ట్ తాగిన ఎట్లుంటుందో అని. ఫస్ట్ చాయ్ బాగాలేదు. మిగతా అంతా బాగుంది కానీ చాయ్ బాగాలేదు. సాంబార్ బాగుండే, సేమ్ నాకు మన ఫ్లేవర్ తగిలిండే సాంబార్. ఇడ్లీ సాంబార్ మన ఫ్లేవర్ తగిలిండే, చాలా బాగుండే. ఇంకేది ఇవాళతో.